హాయ్ అండి. పండగలప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చే ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది పులిహోరనే కదండీ! దానిలో చింతపండు పులిహోర అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ చింతపండు పులిహోరని చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు, అలాగే వంట రాని వాళ్ళు కూడా చేసేటట్టుగా అన్ని గ్లాస్ కొలతలతో చూపిచ్చానండి. ఒకే కొలతతో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేసేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతానికి మీ ఇంట్లో కూడా ఇది ట్రై చేయండి. ఎవరు చేశారో మళ్ళీ వాళ్ళ చేత మళ్ళీ మళ్ళీ అడిగి చేపిచ్చుకుంటారు. అంత బావుంటుంది. ఇలా ఒకసారి చింతపండు పులిహోరని చేసి చూడండి. ఈ చింతపండు పులిహోరని ఎలా తయారు చేయాలో ఫుల్ వీడియో లింకు కింద ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి చూడండి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మీరు కూడా ఇలాగా ఒకసారి పులిహోరని ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.